ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది 10th రోజు వ్లాగ్ అండి. సెప్టెంబర్ 10th మా బంగారు తల్లి పుట్టినరోజు అన్నమాట. ఆ రోజు వ్లాగ్ ఇది. మార్నింగ్ లేవగానే మెహందీ పెట్టాను. యాక్చువల్లీ ముందు రోజు మర్చిపోయాను పెట్టడం, అందుకే ఇంకా. సో ఇక్కడ ఆల్రెడీ అమ్మ పాయసం కూడా చేసేసింది. ఇక్కడ లవ్లీకి నేను ఇప్పుడే కోన్ పెట్టాను కాబట్టి తలస్నానం చేయించి పాయసం ఏం తినిపించట్లేదు, బ్రష్ చేయించి పాయసం తినిపించేస్తున్నాను తనకి ఇష్టం అని చెప్పి. నెక్స్ట్ ఇంకో కొంచెం టైం తీసుకుంటేనే మంచిగా పండుతుంది కదా, లేకపోతే ఏడుస్తుంది గోరింటాకు పండలేదని. మళ్ళీ ఏడిపించడం ఎందుకని చెప్పి కొంచెం టైం తీసుకొని తలస్నానం అవి చేయించాము. ఫైనల్గా రెడీ అయిపోయామండి. మేము వెళ్తున్నాం లంచ్కి. లవ్లీ బర్త్డే పార్టీ అన్నమాట. లంచ్ అనేది బార్బిక్యూ నేషన్లో బుక్ చేశారు హరి. సో ఇక్కడ చాలా మెంబర్స్ కదా, అందుకని సపరేట్గా వెళ్ళిపోతున్నాం అన్నమాట. నేను చిన్న లవ్లీ వచ్చేసి ముందు ఆటోలో వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ టైం కూడా అవుతుంది. మేము 12 o'clockకి రిజర్వ్ చేసుకున్నాం అన్నమాట. సో అందుకని మేము ముందు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ కాల్స్ చేస్తారు కదా వాళ్ళు అలా. తర్వాత అమ్మ అలాగే లక్కీ వాళ్ళ డాడీ ఒక బండిలో వస్తారు. అమ్మ, నాన్న, బద్రి ఇంకొక ఆటోలో వస్తారన్నమాట. సో ఫైనల్గా వచ్చేసాం బార్బిక్యూ నేషన్కి. ఇక్కడ స్టార్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీ అసలు. లేకుంటే బంజారా హిల్స్ అయినా లేకపోతే ఫారం మాల్ అయినా కూకట్పల్లి ఇలా వెళ్ళాల్సి వచ్చేది. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సో మా దగ్గరికి స్టార్ట్ అయింది కదా. ఇది థర్డ్ టైం అనుకుంటా మేము ఇక్కడికి రావడం బార్బిక్యూ నేషన్కి. లాస్ట్ ఇయర్ కూడా లవ్లీ బర్త్డే ఇక్కడే చేసాము. మళ్ళీ ఈ ఇయర్ కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చామన్నమాట, కంప్లీట్గా అందరం. నాకు ఏంటంటే మా నాన్నని తీసుకెళ్ళాలని చెప్పి ఎవ్రీ టైం మా అమ్మ కానీ లేకపోతే మా తమ్ముళ్ళు కానీ లేకపోతే మేమే వెళ్తాము. మా నాన్న ఎప్పుడు రారండి అసలు. దేనికంటే దేనికి కూడా ఇష్టపడరు. ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతాయంటే అసలు ఏది వద్దనేస్తారు. ఎందుకమ్మా నువ్వు 1 కేజీ 2 కేజీలు తెచ్చి పెడితే చాలా అంటారు. నేనేమో అలా కాదు నాన్న, నాకేంటి ఆశ నిన్ను తీసుకెళ్ళాలి అని చెప్పి. అందుకే ఇంకా ఫైనల్గా ఒప్పించి తీసుకెళ్ళాం. ముందే బుక్ చేసి ఉంచారు హరి. తర్వాత ఇంక మా నాన్న ఒప్పించి తీసుకెళ్ళాను అన్నమాట. ఏం కాదు, ఖర్చు గురించి ఆలోచించొద్దురా అని. ఫైనల్గా వెళ్ళిపోయాము. అలాగే స్టార్ట్ చేసేసాం కూడా తినడం. మా అమ్మ, మా నాన్న, హరి, నేను ఒక పక్క కూర్చున్నాం. తమ్ముళ్ళు ఇద్దరు లక్కీ, లవ్లీ అటు సైడ్ కూర్చున్నారన్నమాట. 8 members కదా, సో ముందే మేము రిజర్వ్ చేసుకున్నాము. ఈ 2 tablesని కలిపి ఇక్కడ కూర్చున్నాం హ్యాపీగా. సో ఇంకా బార్బిక్యూ నేషన్లో పార్టీ అన్నమాట. లవ్లీ కేక్ కట్ చేస్తుంది మళ్ళీ ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే అయిపోతుంది. 3 times కేక్ అనేది కట్ చేయడం. వాళ్ళకి ఎంత హ్యాపీయో, పిల్లల హ్యాపీనెస్ కంటే మనకి ఏం కావాలి చెప్పండి. అదేవిధంగా ఇక్కడ షాపింగ్ కూడా ఉంది. నిన్న షాపింగ్ అనేది చేయలేదన్నమాట. గోల్డ్ కొనుక్కొని వెళ్ళిపోయాం అంతే, కానీ షాపింగ్ చేయలేదు. అంటే అమ్మ బర్త్డే కోసం మనీ ఇచ్చింది, డబ్బులు. వాటితోటి బట్టలు కొనాలి. అలాగే కేక్ ఆర్డర్ చేశాం కదా కరాచీలో, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట ఈరోజు. సో ఇక్కడైతే ఇప్పుడు కూర్చొని హ్యాపీగా తినేస్తున్నాం. మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఎప్పుడు తినలేదన్నమాట. మా అమ్మ మాత్రం తినున్నది, మా నాన్న మాత్రం తినలేదు. సో అందుకని మా నాన్నకి హ్యాపీ, అన్నీ చూపించి తినిపించటం ఇట్లా. సో ఇప్పుడు నాకు తృప్తి అనిపించింది. ఖర్చు కంటే కూడా తల్లిదండ్రుల కంటే ఏమి ఎక్కువ అండి మనకు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నాయనుకోండి, వాళ్ళ చల్లని దీవెనలు మన మీదకి వస్తాయి. సో ఇంక అందరం కలిసి తినేస్తున్నాం. మా చిన్న ఊరికి మొహమాట పడిపోతున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు కెమెరా తీస్తున్నానని. ఇంకా అందరం నాన్ వెజ్జే తిన్నాం, వెజ్ వద్దని, కానీ టేస్ట్ చేయమని చెప్తే సో కొంచెం పెట్టుకున్నాం అన్నమాట. ఫస్ట్ నేనేమో మష్రూమ్ టేస్ట్ చేశాను, అలాగే పైనాపిల్, వాటర్ మెలన్, ఇవన్నీ కూడా ఇలా స్పైసీగా ఉంటాయి కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అలా. సో బర్త్డే పాప మాత్రం ఏం తిందు, అన్నీ ఇంకా ఏమంటారు ఫ్రూట్స్ తింటుంది, వాటర్ మెలన్ ఎక్కువ తింటుంది, కుల్ఫీ తింటుంది. అండ్ ఇక్కడ ముందు పెడతారు కదా మనకు స్వీట్ కార్న్, చాలా ఇష్టం లవ్లీకి అవి. అండ్ ఈ కూల్ బ్లూ కోసం మస్తు వెయిట్ చేస్తుంది అన్నమాట. ఇస్తారా ఇవ్వరా అని. సో డాడీ చేసుకోడదారా డాడీ అని చెప్పి ఇంకా అలా తాగుతుందన్నమాట. సో తను భలే హ్యాపీ ఇంకా. ఎందుకంటే ఎవ్రీ టైం లక్కీ బర్త్డేకే వస్తారు అమ్మ నాన్న. లవ్లీ బర్త్డేకి అందరు ఉంటారన్నమాట. అంటే అమ్మ నాన్న ఉంటారు, అమ్మైనా ఉంటుంది లేకపోతే నాన్నైనా ఉంటారు. నాన్న తక్కువ, అమ్మే ఉంటుంది ఎక్కువ. సో చిన్న వస్తాడు, కానీ లవ్లీ బర్త్డే అయితే ఎప్పుడు లేడు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో కంప్లీట్గా అందరం. చాలామంది అడుగుతున్నారు మీ సొంత తమ్ముళ్ళ అనేసి. అంటే మా పిన్ని కొడుకులండి, మా అమ్మ చెల్లి కొడుకులు, అలాగే మా నాన్న తమ్ముడు కొడుకులు వాళ్ళిద్దరు. సో అలా ఓనే అనుకోండి. సో ఇంకా మేమంతా ఫ్యామిలీ టైం హ్యాపీగా తినేస్తున్నాం. హరి ఇక్కడ ఓ పిక్చర్ తీసుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడతా అంటే మళ్ళీ అక్కడ జోకులు వేస్తున్నారన్నమాట. తినండి బాగా తినండి, ఇలా తింటే పొట్టలు ఏం తగ్గవు మీవేనని కామెంట్ పెడతారంట. సో అది చెప్పి ఇంకా నవ్విస్తున్నారు హరి. పెట్టారులే ఈరోజు
ఫుల్‌గా కుమ్మేద్దాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. మా చిన్న చూడండి మొహమాట పడిపోతున్నాడు కాబట్టి, సో వాడిని కావాలనే తీస్తున్నా అన్నమాట. సో ఒక రౌండ్ అయిపోయింది కదా! ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో సలాడ్స్ తింటాను. అలాగే కొంచెం బిర్యానీ, కర్రీస్ ఇవన్నీ కూడా టేస్ట్ చేస్తా అన్నమాట. సో మనం అంత ఖర్చు పెడుతున్నాం కాబట్టి అన్నీ తినేసి రావాలి. నేనేంటంటే ఎక్కడికన్నా వెళ్తే ఒకటే ఎక్కువ తినేసేయను. అన్నీ టేస్ట్ చేయడానికి ఇష్టపడతాను. సో ముందైతే అన్నీ చెక్ చేసుకుంటున్నాను. మటన్ కర్రీ, అలాగే ఇది చికెన్ కర్రీ అండ్ ఇక్కడ బిర్యానీ పెట్టారు. అండ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో క్లిప్ అంతా కూడా మా చిన్న నాకు హెల్ప్ చేశాడన్నమాట. నేను వెళ్తాను బావ అని చెప్పి. సో అలా వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటది కదా! సో అందుకే ఇంకా ఇక్కడ మా చిన్న అంటున్నాడు, "అక్క ఈ బిర్యానీ చాలా నీకు" అని. నేను పెట్టుకునేదాన్ని చూసి అదే తినలేదు చెప్పాలంటే. చెప్పాను కదా! కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాను. అన్నీ తింటాను. స్టార్టర్స్ మాత్రం మంచిగా తినేస్తామన్నమాట. ఫస్టు బాగా కుమ్మేస్తాం. తర్వాత అన్నీ టేస్ట్ చేయాలి కాబట్టి కొంచెం కొంచెం అలా అన్నీ టేస్ట్ చేసేస్తున్నాం. ఏమేమి తింటున్నాను ఏంటని చెప్పి చూసేసేయండి. ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ. అండ్ ఫైనల్‌గా లవ్లీ అయితే ఇంకా హ్యాపీ. లక్కీ కూడా చాలా హ్యాపీ. సో మీరైతే వ్లాగ్ మొత్తం చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. లవ్లీని చాలా బాగా విష్ చేశారు. అండ్ బోలెడన్ని వీడియోస్ కూడా చేసి పంపించారు నాకు వాట్సాప్‌లో, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో, సో ఫేస్‌బుక్‌లో, పేజ్‌లో, అమూల్యాస్ కిచెన్ పేజ్‌లో, సో ఇలా అన్ని విధాల అన్ని చోట్ల విషెస్ మీరు తెలియచేసినందుకు థ్యాంక్ యూ. నిజంగానే ఎప్పుడూ మీ లవ్ అండ్ సపోర్ట్ అలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మా మీద. లవ్లీ బర్త్‌డే కోసం చాలా వెయిట్ చేశారు వ్లాగ్ కోసం. కొంచెం ఏంటంటే అమ్మ వాళ్ళు వచ్చున్నారు కదా! సో కొంచెం హడావిడి వాళ్ళింకా ఆహ్, ఉండడం ఇంట్లో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం కొంచెం బిజీ అనిపించేసింది. అందుకే కొంచెం లేట్ చేశాను. ఈరోజు ఎలా అయినా సరే వ్లాగ్ అనేది పెట్టేద్దాం అని డిసైడ్ చేసుకొని ఇంక ఓపిక తెచ్చుకొని మరి వీడియో అనేది మీ ముందుకు తెచ్చేసాను అన్నమాట. చూసి ఎలా ఉంది లవ్లీ బర్త్‌డే సెలబ్రేషన్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలామంది అడిగారు గోల్డ్ షాపింగ్‌ది డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి. నేను నా బర్త్‌డే కూడా అయిపోయిన తర్వాత ఈ మంత్‌లో నేను ఏమేమి షాపింగ్ చేశాను, ఎలా చేశానో సో అన్ని డీటెయిల్స్ అనేటివి మీకు కంపల్సరీగా ఒక వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా. సో అప్పటి వరకైతే వెయిట్ చేయండి. అలాగే చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. ఒకసారి మీరు బెల్ యాక్టివ్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. యాక్టివ్ చేసుకొని ఉన్నా కూడా రావట్లేదు అనుకున్నట్లయితే ఒకసారి అన్‌సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేసి బెల్‌ని ఆల్ అనేది ఉంటది పైన. ఆ బెల్ నోటిఫికేషన్ అనేది మీరు నొక్కితే డెఫినెట్‌గా వస్తాయి వ్లాగ్స్ మీకు. చాలామంది కూడా ఏంటంటే కొత్తవి చూయించట్లేదు అక్క పాత వ్లాగ్స్ అన్నీ చూపిస్తుంది అని. ఏదో ఒకటి చూపిస్తున్నారు కదా! సో మీరైతే కొంచెం చూసుకోండి. ఎందుకంటే మన అప్డేట్స్ రానప్పుడు మనం ఏం చేయలేము ఇంకా. చాలామంది అయితే అదే అంటున్నారు. అందుకే వ్యూస్ తగ్గిపోయి ఉండొచ్చేమో మేబీ అమూల్యక్క నోటిఫికేషన్ రావట్లేదు అని. అందుకే కొంచెం బెల్ యాక్టివ్ చేసుకోండి. ఇక్కడ లక్కీ ఇంక తినడంట. చాలంట స్టార్టర్స్ నాకు చాలు ఇంకేం వద్దు నాకని. ఇంక నేను మా అమ్మ, మా నాన్నకి మాత్రం చెప్తున్నాను, నాన్న తృప్తిగా మంచిగా తినండి నాన్న మీకోసమే తీసుకొనొచ్చాను అని. అండ్ నేను మాత్రం మంచిగా తింటాం. అలాగే ఈసారి హరి కూడా మంచిగానే తిన్నారు. ఎప్పుడు ఎవ్రీ టైమ్ కొంచెం తిని ఆగిపోతారు. సో మంచిగానే తిన్నాం. అందరం హ్యాపీ అన్నమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం ఇంకొక రౌండ్ కోసం. అంటే పేస్ట్రీస్ అలాగే కుల్ఫీ ఇవన్నీ తెచ్చుకోవడానికి, ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి. ఇక్కడేమో హరి మా అమ్మని తీసుకెళ్ళి రా అక్క వెళ్దాం అని చెప్పి అండ్ అన్నీ నువ్వే పెట్టుకుందురా లేకపోతే నేను సర్వ్ చేస్తాను నీకు అని చెప్తున్నారు చూపించటానికి. ముందు రోజు వ్లాగ్‌లో మా అమ్మ రాఖీ కట్టింది హరికి. మీ అమ్మ వాళ్ళ తమ్ముడా హరి అని అడుగుతున్నారు. కాదండి అలా ఏం కాదు. సో తను పెళ్లి చేసుకునే వరకు నాకు నిజంగా ఎవరో కూడా తెలీదు హరి. సో నన్ను తను చూడలేదు. తనని నేను చూడలేదు. మా ఊరే ఒకటే ఊరు కానీ ఎప్పుడు మేము చూసుకున్నదే లేదన్నమాట. సో ఇది అరేంజ్ మ్యారేజ్ అప్పుడు చూసుకోవడమే పెళ్లి చూపుల్లో. సో మా పెళ్లి చూపుల స్టోరీ మీకు చెప్పాను కదా! ఆ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే అల్లుడి కంటే కూడా తమ్ముడిలాగా చూస్తదన్నమాట. సో డే 1 నుండి అలాగే చూస్తారు. హరికి కూడా మావయ్య, అత్తమ్మ అని పిలవడం అక్క, బావ అనే అంటాడు. అందుకే ఇంకా వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేస్తారన్నమాట. అందుకని అమ్మ హరికి రాఖీ కట్టింది. సో లాస్ట్ టైమ్ అనుకున్నాం అన్నమాట ఎవ్రీ ఇయర్ కట్టుకోవాలని చెప్పి. ఆ ఒక 3, 4 ఇయర్స్ నుంచి కడుతున్నట్టుంది మేబీ. అందుకే ఉన్నప్పుడు మాత్రం వస్తే మాత్రం కంపల్సరీ కడతదన్నమాట రాఖీ అలా. అది రిలేషను. అంతేకాని మా అమ్మ తమ్ముడేం కాదు హరి. అంటే మా మేనమామ ఏం కాదన్నమాట. ఓకే. డౌట్ క్లియర్ చేయమని చెప్పారు. అందుకే చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఇంకైతే చూసేసేయండి. మేము ఫుల్‌గా తినేసి స్టార్ట్ అయిపోయాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
వచ్చేసామండి. అండ్ ఇక్కడ షాపింగ్ మేము చేసేస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ అమ్మ అలాగే మా తమ్ముడు లక్కీ ఇంకొక ఆటోలో వెళ్ళిపోయారు ఇంటికి. వాషింగ్ మిషన్ రిపేర్ పర్సన్ వచ్చారనమాట. సో మీరు వెళ్ళి చేయిస్తూనండి, ఈలోపు నేను షాపింగ్ చేసి వచ్చేస్తానని చెప్పి. అండ్ లవ్లీకి ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నది తను, నచ్చిందంట బాగా, అందుకని ఈ డ్రెస్సే తీసుకున్నాను. సో నేను షాపింగ్ చేస్తున్నప్పటికీ ఇంకా హరి అలాగే మా చిన్న నాన్న ఇద్దరు వచ్చారనమాట. ఈసారి అయితే నేను నాన్న లవ్లీ వెళ్తున్నాము ఒక ఆటోలో. చిన్న అండ్ హరి ఏమో కరాచీ నుంచి కేక్ తీసుకొని వచ్చేస్తానని చెప్పి అటు వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం. సో ఫుల్గా తినేసి హ్యాపీగా ఆరామ్గా వచ్చేసామండి. వస్తూ వస్తూ చిన్న అండ్ హరి ఇద్దరు కలిసి కేక్ తీసుకొని వచ్చారు. మేమేమో 2 ఆటోలో వచ్చేసాం అన్నమాట. రాగానే ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఈరోజు లక్కీగా రిపేర్ అయిపోయింది అన్నమాట. సో అది కూడా ఒకసారి చెక్ చేసేసుకొని ఇంకా హ్యాపీ రిలాక్స్గా ఇంకా లవ్లీ బర్త్డే డెకరేషన్ అనేది స్టార్ట్ చేసి ఇంకా నైట్కి సెలబ్రేషన్స్ అనేటివి మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 కావస్తుంది. ఇప్పటి నుండి ఇంకా డెకరేషన్ అనేది మొదలు పెట్టేసాం అందరం. అమ్మేమో బట్టలు మడత పెడుతుంది అండ్ నాన్న లక్కీ అందరు కలిసి డెకరేషన్ స్టార్ట్ చేశారు. అమ్మ చిన్న చూడండి అద్దంలో సోకులు చేసుకుంటాడు, చిన్న సోకులు చేసుకున్నాడు అద్దంలో. చిన్న రెడీ అవుతున్నాడు, కెమెరా మా చిన్న రెడీ అవుతున్నాడు. మా బద్ది వాటర్ తాగుతున్నాడు. రండి ఇంక రండి, చూద్దాం రండి. సో మా జోకులు విన్నారా? నేను మా తమ్ముళ్ళని మనసుతో ఆట పట్టించుకుంటాం ఇంకా కూడా. సో మా లాంగ్వేజ్ వచ్చేసి నెల్లూరు లాంగ్వేజ్. సో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు నెల్లూరు లాంగ్వేజ్లో మాట్లాడంటాం మూల్య అని. నేను ఎక్కువగా అక్కడ లేనండి, ఎడ్యుకేషన్ పర్పస్ మీద అక్కడక్కడ వేరే వేరే చోట్ల అట్లా ఉన్నాను. అందుకే నాకు లాంగ్వేజ్ అలా రాదన్నమాట, స్లాంగ్ అనేది. సో అప్పుడప్పుడు ఇంకా మా వాళ్ళతో మాత్రం మాట్లాడుతూ ఉంటాను అలా. నెక్స్ట్ వచ్చేసి ఇది లవ్లీ బర్త్డే కేక్. సో చూసేసేయండి, చష్మిక అని రాపిచ్చేసాము పొరపాటున, లవ్లీ అనుకుండా. సో తన ఒరిజినల్ నేమ్ పెట్టామన్నమాట. సో తనకి ఎంతో ఇష్టమైన యూనికార్న్ కేక్. తన డ్రెస్ కూడా ఇదే కలర్ కాంబినేషన్ కాబట్టి ఇలా వేసాము. అలాగే లక్కీకి కూడా ఏంటంటే నేను అమెజాన్లో షాపింగ్ చేశాను బ్రాండెడ్ టీషర్ట్స్ అనేటివి. అవి నేను మీకు షేర్ చేస్తాను మళ్ళీ. అలా ఇద్దరికి అంటే కొంచెం మ్యాచింగ్ లాగా వేసాను అన్నమాట. బేబీ పింక్ ఇచ్చాను లక్కీకి కూడా. అండ్ ఇక్కడ డెకరేషన్ అనేటివి స్టార్ట్ చేసేసాము. సో ఫస్ట్ అయితే ఒక కటన్ని ఇక్కడ కట్టేసాను అన్నమాట వైట్ బ్యాక్గ్రౌండ్ కోసం. అండ్ ఇక్కడ ఇలాంటి స్టాండ్స్ తెప్పించుకొని ఉంటే సరిపోయేదండి, డెకరేషన్కి ఈజీగా ఉండేది. సో ఆర్డర్ పెట్టాను కానీ అవి నెక్స్ట్ డేకి డెలివరీ అవ్వలేదు, అందుకే మళ్ళీ క్యాన్సిల్ చేశాను. ఈసారి అయితే షాపింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఏమన్నా సెలబ్రేషన్స్ అలాంటప్పుడు ఈజీగా మనం డెకరేట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అవి. మేమైతే ఇంకా ఇక్కడ 2 ట్రైప్యాడ్లను పెట్టి వాటికి నేను డెకరేట్ చేస్తున్నాను అన్నమాట, బెలూన్స్. అప్పటికప్పటికి వచ్చిన ఐడియా ఇది, బాగానే అనిపించింది నాకు కూడా. సో ఇంకేం చేద్దాం, ఎలాగోలాగా చెయ్యాలి అలా. సో ఒకసారి అయితే చూసేసేయండి మొత్తానికి ఎలా చేశాను ఏంటని చెప్పి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే షాపింగ్ చేశాను. సో లవ్లీ బర్త్డే డెకరేషన్ కోసం షాపింగ్ చేసిన ప్రతి ఐటమ్, అలాగే లవ్లీ వేసుకున్న డ్రెస్ అన్నీ కూడా అమెజాన్లోనే షాపింగ్ చేశాను అన్నమాట. సో చాలా మంచివి ఉంటాయి, అంటే మనం బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవచ్చు, లేదనుకుంటే తక్కువైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఒక హెచ్ లెటర్ అనేది పగిలిపోయింది, మళ్ళీ నేను కొనుక్కోరావాలా అని అడుగుతున్నారు హరి. అవసరం లేదని చెప్పాను. అలాగే హరికి ఈరోజు ఆఫీస్ వర్క్ ఉంది, లీవ్ లేదు, అందుకే తను వర్క్ చేసుకుంటున్నారు, మేమేమో డెకరేషన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే కానీ మనం డెకరేట్ చేయలేము అని చెప్పి. సో చేసేసి మళ్ళీ అందరం స్నానాలు చేసి మళ్ళీ వేరే డ్రెస్సులు అవి చేంజ్ చేసుకోవాలి కదా, అందుకని ఈ డ్రెస్సులతోనే డెకరేషన్ అనేది చేసేస్తున్నాము. సో చూసేసేయండి ఫైనల్గా ఎలా డెకరేట్ చేసాము. యాక్చువల్లీ తెప్పించిన లెటర్స్ నేను డెకరేట్ చేశాను, అవి నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే, అందుకే మళ్ళీ మార్చేసాను అన్నమాట. సో ఇప్పుడు నేను పంప్ చేస్తున్నాను కదా లెటర్స్, అవి నచ్చలేదు నాకు నిజం చెప్పాలంటే. కలర్స్ కూడా అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. మళ్ళీ ఆలోచించి ఒక వైట్ పేపర్ తీసుకొని నేను వాటి మీద హ్యాపీ బర్త్డే లవ్లీ అని చెప్పి రాసి పెట్టాను అన్నమాట. ఫైనల్గా మీకు చూపిస్తాను ఆ డెకరేషన్. ముందైతే ఎలా చేసాం ఏంటని చెప్పి చూడండి.
సో మొత్తానికి డెకరేట్ అయిపోయింది. అలాగే అందరం కూడా రెడీ అయిపోయాం స్నానాలు అవి చేసేసి. సో మా లవ్లీ అయితే నాకు ప్రిన్సెస్‌లా అనిపించింది. అలాగే లక్కీ బాధ ఏంటో చూద్దాము. వాడు ఒక గ్రీటింగ్ కార్డ్ చేశాడు. ముందు అది చూయించు అంటున్నాడు. బాగుంది అంతా, కానీ స్టార్స్ పిచ్చిగా వేసావు అంటే నవ్వుకుంటున్నాడు. సో లవ్లీ అంటుంది, నేను ప్రిన్సెస్‌లా ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అని చెప్తుంది. సో ఇక్కడ 9 లెటర్ కూడా పెట్టాను అక్కడ. సో వెనకాల చూపించాను కదా, సో అది. అండ్ అందరం రెడీ అయిపోయాం. చిన్నగా చెప్తున్నాను, నువ్వు ఇలా చేసావు అనుకో కెమెరా జూమ్ నీ దగ్గరికి వచ్చేస్తుందని. సో ఇంకా మా తమ్ముళ్ళు కూడా రెడీ అయిపోయారు. అండ్ లక్కీ కూడా రెడీ అయిపోయాడు. లక్కీ టీషర్ట్ బాగుంది కదండి. అలాగే నేనేమో ఈ శారీ కట్టేసుకున్నాను అన్నమాట సింపుల్గా. సో ఫస్ట్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకో ఈ శారీ కుట్టించుకొని చాలా సంవత్సరాలు అయిపోతుంది, కానీ బ్లౌజ్ వేసుకోవట్లేదు. బ్లౌజ్ మళ్ళీ టైట్ అయిపోతుందేమో అని ఇంక వేసుకున్నాను అన్నమాట. సో ఇంకా ఇప్పుడు మా సింపుల్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం ఏంటి అని చెప్పి చూసేసేయండి. మొత్తం అంతా డెకరేషన్ ఇలా చేసామన్నమాట. సో కొంచెం కష్టపడ్డామనే చెప్పాలి, ఎందుకంటే ఆగలేదు. వాల్ ఉంటే కనుక ఈజీ అయిపోయేది. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పు. వీటి వల్ల మేము 3 అవర్స్ అనుకుంటా ఫ్రస్ట్రేషన్లో చేస్తాం. ఎస్, అస్సలు అవి స్టిక్ అవ్వలేదు. గ్లూ అంతా అయిపోయింది. పాప మా తమ్ముడు ఎనర్జీ అంతా కూడా అయిపోయింది. చూడండి అంతుకుని ఉన్నది ఇప్పుడు అంతా. దానికి అతుక్కోకుండా ఇప్పుడు అతుక్కున్నాయి. అరే చూడు లక్కీ, దానికి అతుక్కోవచ్చు కదా. అండ్ ఫైనల్గా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. కేక్ తీసుకొచ్చేసాము. ఇందాక ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా. సో ఇప్పుడు ఇంకా కేక్ పెట్టేసుకొని అందరం బోల్డ్ని పిక్స్ తీసుకొని అలాగే పార్టీ అనేది సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఏదైనా సరే నేను ప్రేయర్ చేసుకుంటాను కాబట్టి కేక్ అవన్నీ తెచ్చుకొని పెట్టేసిన తర్వాత ప్రేయర్ చేసేసుకొని ముందు దేవుని బ్లెస్సింగ్స్ తీసేసుకొని తర్వాత కేక్ అనేది కట్ చేయించాను లవ్లీకి. లవ్లీ బర్త్డే కేక్ బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అమూల్యాస్ కిచెన్ని. మీకు అక్కడ బోల్డ్ అని ఫొటోస్ నేను పెడతాను. సో కింద కమ్యూనిటీలో కూడా ఇస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్ అనేది ఇన్స్టాగ్రామ్ది. సో ఇది అందరం ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అనేటివి తీసుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఫొటోస్ దిగాక తర్వాత ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేద్దామని చెప్పి ట్రైప్యాడ్స్ 2 అక్కడ పెట్టేస్తున్నాను కదా. ఇంకొక ట్రైప్యాడ్ ఏమో పనిచేయదు, అందుకే మా చిన్న వీడియో తీస్తుంటే మా తమ్ముడు బద్రీ ఏమో ఫోటోలు తీస్తున్నాడు అన్నమాట. సో ఇలా ఒక్కొక్కరు అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా పార్టీ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. బాగుంది కదా ఫ్యామిలీ. హరి కూడా బ్లూ కలర్ వేసుకున్నారు కదా పార్టీ షర్ట్, అందుకే నేను ఆ శారీ అనేది కట్టుకున్నాను అన్నమాట. సో మా అమ్మ శారీ కూడా బాగుంది కదా. సో నేను లాస్ట్ టైం పండగకి ఇచ్చిన శారీ ఇది, ఈ మధ్య కుట్టించుకున్నారు ఇంకా.
కేక్ చాలా బాగుందండి. ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉంది. సో, రెయిన్‌బో అన్నమాట లోపల. అలాగే లవ్లీ డ్రెస్‌కి, కేక్‌కి చక్కగా మ్యాచ్ అయిపోయింది కదా! అండ్ లక్కీకి కూడా అందుకే నేను పింక్ కలర్ టీ షర్ట్ అనేటివి ఆర్డర్ చేశాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్‌లోనే షాపింగ్ చేశానండి మొత్తం అంతా కూడా. అండ్ అనిపించింది లవ్లీ డ్రెస్, అలాగే కేక్ అన్నీ కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయన్నమాట ఫ్లవర్స్ ఇవంతా కూడా. అండ్ పిల్లలు మాత్రం మస్త్ హ్యాపీ. సో అందరం కలిసి ఇంకా కేక్ అవి కట్ చేసేసుకొని ఇంకా తినడం స్టార్ట్ చేసాం. అందరం పెట్టేసుకుంటూ, ఫోటోస్ దిక్కుంటూ చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం టైం అంతా. నాకైతే అనిపించింది. లవ్లీకైతే చాలా హ్యాపీ. అందులోనూ తమ్ముళ్ళు ఇద్దరు రావడం. వాళ్ళు సర్ప్రైజ్‌గా గిఫ్ట్స్ కూడా తీసుకొనొచ్చారు. అది ఇంకా హ్యాపీ అనిపించింది. నేనైతే అన్నాను, "ఎందుకు చిన్న" అనేసి. "అందుకు బద్ది మీరెందుకు ఖర్చు పెట్టుకున్నారని." మాకసలు చెప్పలేదన్నమాట. నేనసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు వాళ్ళు ఇలా గిఫ్ట్స్ కూడా తీసుకొనొస్తారని చెప్పి. సో, అంటే మా తమ్ముళ్ళిద్దరు చదువుకుంటున్నారు కదండీ! వాళ్ళు చక్కగా సంపాదిస్తే పెట్టొచ్చు కానీ మేనకోడలికి ఇప్పుడే ఎందుకు అని. అలా. అండ్ అమ్మమ్మ, తాతయ్య మాత్రం ఆహ్, బట్టలు తీసుకోవడానికి డబ్బులిచ్చేసారన్నమాట. అవి తీసేసుకున్నది ఇంకా లవలి. నేనే కొన్నాను రిలయన్స్ ట్రెండ్స్‌కెళ్ళి. సో, ఇది ఈరోజు బర్త్‌డే పార్టీ. మీకు నచ్చిందా ఈ వ్లాగ్ అనేది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఇంకా అందరం కలిసి ఫోటోస్ అవి తీసుకుంటున్నాము. ఇక్కడేమో ఈ చెంకీలుంటాయి కదండీ! దాన్ని కొట్టాడన్నమాట చిన్న. ఇదేమో నేనెప్పుడూ తీసుకురానివ్వను. ఎందుకంటే లాస్ట్ టైమ్ హరి ఇలా పైకి కొట్టేశాడు. అందుకని మొత్తం లోపలికంతా వెళ్ళిపోయింది కబోర్డ్ లోపలికి. అది ఇంకా కూడా క్లీన్ చేసుకోవాల్సొస్తది. మధ్య మధ్యలో ఈ చెంకీలనేటివి అక్కడే ఉంటాయి. అదే మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అయితే మా చిన్న అంటున్నాడు, "నేనేం అలా కొట్టనక్క మీకే వచ్చేటట్టు కొడతానని." ఇంకా సరే అని చెప్పి పర్మిషన్ ఇచ్చాను. అవి కూడా తీసుకొనొచ్చారింకా. ఇంకా అంతేనండి. ఫోటోస్ అవి దిగాలి ఇంకా. ఈ ఫోటోస్ అన్నీ కలిపి నేను చాలా ఫోటోసే తీసుకున్నాము. అండ్ ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అనేటివి కూడా నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. అవన్నీ నేను మీకు లక్కీ లవ్లీ ఛానల్‌లో యాడ్ చేస్తాను. సో, మా పిల్లల ఛానల్‌ని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఎవరైనా చూడకపోతే లక్కీ లవ్లీ ఛానల్‌ని. సో, కింద డిస్క్రిప్షన్‌లో వాళ్ళ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీడియోస్ అనేటివి అందుకే వాళ్ళ ఛానల్‌లో కొంచెం ఆపామన్నమాట. ఈ బర్త్‌డేస్ అన్నీ ఈ మంత్‌లోనే కదా! సో, హడావిడి ఎక్కువైపోయింది. షాపింగ్ అని, అదని, ఇదని. నేను కూడా రెగ్యులర్‌గా వ్లాగ్స్ అనేటివి పెట్టలేకపోవడానికి మెయిన్ రీజన్ అదే. టైంకి పెట్టలేకపోవడానికి. ఎందుకంటే ఒకటే మంత్‌లో అన్నీ వచ్చేసాయనుకోండి, మనకి ఎంత కష్టం అంటే అంత కష్టం. అన్ని విధాలా. సో, అన్నీ అయిపోయాయి ఇంకా. నా బర్త్‌డే ఒక్కటే ఉంది. అది కూడా 25థ్ కాబట్టి కొంచెం టైం అనేది వస్తదన్నమాట. ఇవైతే అన్నీ దగ్గర దగ్గర సెకండ్, 4థ్, 10థ్ ఇలా అయ్యేసరికి మళ్ళీ అవి షాపింగ్‌లు, మళ్ళీ ప్రిపరేషన్‌లు ఇవన్నీ ఉంటాయి కదా! సో, అలా అయిపోయిందంతే. నెక్స్ట్ ఇంకిక్కడ చిన్న, బద్రి అలాగే అందరూ కూడా కేక్ పెట్టేస్తున్నారు లవ్లీకి. కేక్ అయితే పుయ్యొద్దని చెప్తుంది. పుయ్యొద్దు చిన్న నాకు అని. అండ్ రీల్స్ వీడియోస్ కూడా చేసుకోవాలి కదా! సో, రీల్ వీడియోస్ కూడా కొన్ని చేసుకోవడానికి చేసుకున్నది. అలాగే నేను కూడా చేశాను. హ్యాపీ బర్త్డే చూడు. లక్కీ, నీ హ్యాపీ బర్త్డే గిఫ్ట్ ఇది. అప్పుడు ఇవ్వలేదు కదా, అందుకోసం అన్నయ్య అయిన రోజు కాబట్టి గిఫ్ట్ గిఫ్ట్. హ్యాపీయా? చూసుకో. చూపి చూపి లవ్లీ. చూపి లవ్లీ చూపి రింగ్ ఇదో హలో బ్రేస్లెట్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అమ్మా. తెప్పించామాట. తెప్పించా మొత్తం పట్టు. హ్యాపీనా? చాలా బాగుంది. చాలా బాగున్నాయి. బాగున్నాయా? నీకు నచ్చాయా? నా రింగ్ కూడా చాలా నచ్చింది. అన్నయ్య అయిన రోజు హ్యాపీ. అన్నయ్య అయిన రోజు హ్యాపీయా? ఆ రోజు ఫీల్ అయ్యావు కదా, అందుకని నీకు కూడా ఇదే బర్త్డే కేకు. మీ ఇద్దరికి యూనిక్ అని ఇష్టం కాబట్టి, అలాగే నీ బర్త్డే లాగా గిఫ్ట్. నీ బ్యాంగిల్స్. సో లవ్లీకి ఏంటంటే బ్యాంగిల్స్ కొనుక్కున్నామండి. దాని అది నొక్కరి బ్లాక్ బ్లాక్.
కింద సెల్ తీసేస్తుంది. లాస్ట్ టైం నాకు ఇట్లా పడింది అందుకే. అదేనా సౌండ్ చేసేది? అదే ఫస్ట్ నుంచి మళ్ళీ. సో లవ్లీకి వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నాము. నేను దగ్గరికి చూపిస్తాను మీకైతే. ఇవి కూడా కొంచెం ఫ్యూచర్ ఆలోచించి కొన్నా అన్నమాట లవ్లీకి బ్యాంగిల్స్ అనేటివి. ఎందుకంటే ఎవ్రీ టైం బ్యాంగిల్స్ తీసుకురావడం పొట్టయిపోతున్నాయి, మళ్ళీ అవి ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇంకొక 2-3 years లో మళ్ళీ లంగావని ఫంక్షన్ చేయాలి కదా, అప్పటికి కూడా యూజ్ అవుతాయని అలా ఆలోచించి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే లవ్లీకి కొంచెం లూజ్ గానే ఉంటాయి, నాకు సరిపోయేటట్టు ఉన్నాయి అన్నమాట. అలా హ్యాపీ లవ్లీ? చాలా నువ్వు చాలా నువ్వు కూడా హ్యాపీయా? పట్టుకాక చెప్పు లవ్లీకి హ్యాపీ బర్త్డే చెప్పు. ఒకటి లక్కీకి చాక్లెట్ కట్టించింది తీలేదా హ్యాపీ బర్త్డే ఇందులో ఏముందో చూడనా? చూస్తూ మళ్ళీ చూపిద్దులే అన్ని. చెప్తున్నా హ్యాపీ బర్త్డే పాప నేను దీన్ని అర్జెంట్ గా ఓపెన్ చేస్తా ఇప్పుడే. చేద్దు చిన్న గిఫ్ట్ ఇచ్చేసాక చేద్దు. ఏముందంటే చెప్పరా, వచ్చినప్పటి నుండి దాంట్లో ఏముంది అని. దాన్ని తెలుసుకోవాలని చెప్పకూడదు. వామ్మో ఎంత పెద్ద చాక్లెట్ చూడరా లవ్లీ. బర్త్డే హ్యాపీ బర్త్డే లోలే ఉంచండి ఫోటో. ఎన్ని మెమరీస్ అట్లేనా? బాగున్నట్టు వచ్చా బా లవ్లీ తిన్నాడు చూడు చిన్న. సో ముందు అర్జెంటుగా గిఫ్ట్స్ అనేటివి ఓపెన్ చేసేయాలంట. అది కూడా బద్రి ఏం తీసుకొచ్చాడు అనేది చూడాలని యాంగ్జైటీ. అందుకే ఇదంటే కవర్ మొత్తం అంతా ప్యాక్ చేసి ఉంది కదా, గిఫ్ట్ ప్యాక్, అందుకని. సో టంటడా ఫోటో ఫ్రేమ్స్ అండి. అసలు ఎక్కడ ఈ ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేశాడో తెలీదు, ఎందుకంటే ఈ ఫొటోస్ అన్నీ వాడి దగ్గర లేవు ఫోన్లో. మేబీ ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటాడేమో మేబీ. అండ్ ఈ ఫొటోస్ అన్నీ ఈ ఫోటో కోసం ఇన్స్టాగ్రామ్ చూసుంటాడు, మిగిలినన్నీ ఉండుండొచ్చు మేబీ ఫోటోలో. లాస్ట్ ఇయర్ బర్త్డేకి అన్ని ఫొటోస్ కలిపి పెట్టాను హ్యాపీ బర్త్డే లవ్లీ అని. దాన్ని తను గిఫ్ట్ చేయడం నాకు హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇది చిన్న బర్త్డే గిఫ్ట్ అండి. దీనికి ఒక రీజన్ ఉందన్నమాట. లాస్ట్ టైం హరి బర్త్డే రోజు ఒక లెహంగా వేసుకుంది కదా లవ్లీ, దాంట్లో ఇది చిన్నగా అయిపోయింది, నాకు పెద్దది కావాలి, ఇలాంటిదే కావాలని చెప్పింది కదా. ఆ వీడియో చూసి అలాంటి సేమ్ డ్రెస్లో తీసుకున్నాడంట ఇది. అందులో ఈ కలర్ లవ్లీకి లేదు. అండ్ చాలా చాలా బాగుందండి డ్రెస్సు. నా బర్త్డే రోజు వేస్తాను లవ్లీకి నేను, మీరు చూద్దురు కానీ. నాకైతే మంచిగా నచ్చింది. కొంచెం పెద్దగా అవుతుంది, పల్లెల్లో చిన్న కొంచెం తొందరగా ఎదిగిపోతుంది కదా, అప్పుడు వేసుకుంటారులే అని చెప్పాను. ఇదేమో అమ్మమ్మ తీసిచ్చిన డ్రెస్ అన్నమాట. అందులో లవ్లీ ఇష్టపడి తీసుకుంది కాబట్టి హ్యాపీగా ఆల్రెడీ చూసేసింది, తెలిసిపోయింది తనకి. అండ్ నెక్స్ట్ నేను ఇచ్చిన బ్యాంగిల్స్ చూసుకుంటుంది. సో నేను మీకు ఇవన్నీ చూపిస్తాను కంపల్సరీగా, అండ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో బ్యాంగిల్స్ ఇచ్చాను అన్నీ ఆలోచించి. ఇంకా కేక్ అందరికి కట్ చేసి తినేసాము. ఇది లోపల చూపిస్తున్నాను మీకు, చూడండి. రెయిన్బో వచ్చిందన్నమాట ఇలాగా. కేక్ మాత్రం చాలా మంచి టేస్ట్ వచ్చింది, అసలు చాలా చాలా నచ్చేసింది మా వాళ్ళందరికి కూడా. అండ్ కరాచీ అంటేనే చాలా బాగుంటాయి. మేము ఎవ్రీ టైం మా అకేషన్ అంటే కరాచీ నుంచే. సో ఈసారి కేక్ అయితే అద్దరిపోయిందని చెప్పాలి. అసలు నాకు బాగా నచ్చేసింది. 7 ఫ్లేవర్స్ ఉండేసరికి ఏమో మేబీ నాకు మంచిగా అనిపించింది. చూడటానికి కూడా టేస్ట్ బాగుంది, అలాగే కేక్ కూడా చాలా నచ్చేసింది. ఇంకా అందరం తినేసి ఎక్కడొక్కడ సర్దుతున్నాం అన్నమాట. ఇంతలోపు ఇంక బెలూన్స్ అన్నీ కూడా నేను పగల కొట్టేసామని చెప్పాను ఆడుకోమని. ఆ మొత్తం అంతా క్లీన్ చేసేద్దామని, ఎందుకంటే ఇలా ఉంచామంటే గందరగోళంగా ఉంటుంది, అలా ఉండడానికి కుదరదు కదా. అందుకే ఇంక మొత్తం అన్నీ కూడా ఇలా ఆడుకుంటున్నారు పిన్ తీసుకొని ముగ్గురు, మా తమ్ముడు లక్కీ అలాగే చిన్న నలుగురు ఆడుకుంటున్నారు. నేనేమో షూట్ చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. ఇవన్నీ పగలగొట్టేసిన తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసేసి నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఇంకా డైనింగ్ టేబుల్ అవన్నీ సర్దేసి ఇంకా ఫుడ్ అనేది
తినేసేయాలన్నమాట. ఏం వద్దనేస్తున్నారు వీళ్ళు, అంటే మధ్యాహ్నం తిన్నదే ఎక్కువైపోయింది అని. అలా పస్తు పడుకోకూడదు కాబట్టి ఏదో ఒకటి తినేద్దామని చెప్పి ఏదో ఒకటి చేసుకొని తినేసి పడుకోవాలి ఇంకా. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేసేయండి. లవ్లీ బర్త్డే కోసం వెయిట్ చేయించినందుకు సారీ. చెప్పాను కదా కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్ చేశాను అంతే, లేకపోతే ఎప్పుడో పెట్టేసేదాన్ని. సో ఇది మీకు నచ్చితే ఈ బ్లాగ్ అనేది డెఫినెట్గా మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. గిఫ్ట్స్ అనేటివి నేను లక్కీకి లవ్లీకి ఇచ్చిన గోల్డ్ గిఫ్ట్ అనేది నేను వేరే బ్లాగ్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. ఓకేనా, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.